Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me sontam. మీరు పార్వతీపురం మన్యం జిల్లా వెళ్తున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. ఎందుకంటే కంపల్సరిగా వెళ్ళిన తర్వాత మీరు చేతిలోని ఒక ఆయుధంతో కంపల్సరిగా తిరగాల్సిందే. ఒక పెద్ద చేతి కర్రను పట్టుకుంటే గాని మీరు క్షేమంగా ఇంటికి రారేమో అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎంతో అమాయక చూపులతో కనబడే 4 కాళ్ళ జంతువు కుక్కల నుండి చాలా మందికి ప్రాణభయం పట్టుకుంది. అసలు మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా ఉన్నాయేమో అన్నట్టుగా వాటి స్వైర విహారం కూడా జరుగుతుంది. అసలు ఇలా ఏ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే చాలు గుంపులుగా కుక్కలన్నీ కలిపి దాడి చేసేస్తున్నాయి వచ్చిన వారి మీద. అందులో కొత్త వాళ్ళు ఇంకెవరైనా వేరే ప్రాంతం నుండి వస్తే ఇంక ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోవేమో అన్నట్టు అక్కడ అవి ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఆందోళనకరంగా ఉన్నాయి. రీసెంట్గా పార్వతీపురం మన్యం జిల్లాలో కుక్కల బెడద వల్ల అనేక మంది ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. ఇంకా హృదయ విదారకర ఘటన ఏంటంటే ఒక పసిబిడ్డపై, ఇంటి వద్ద ఆడుకుంటున్న 3 ఏళ్ల పసిబిడ్డపై కుక్కలన్నీ కూడా దాడి చేయడంతో మొహం అంతా కూడా ఘాట్లు పెట్టేసి భయంకరమైన పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశాయి ఈ శునకాలన్నీ కూడా. వెంటనే ఆ బాలుని యొక్క తల్లి అప్రమత్తమే అక్కడికి వచ్చి కుక్కలన్నీ కూడా చెదరగొట్టి వెంటనే కొడుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళి గుండెలు పగిలేలా రోధించింది. అయ్యో నా కొడుకు కన్నేమైంది, కాలేమైంది, ఈ కుక్కలు ఒక్క నిమిషం కానీ నేను ఆలస్యం చేసినట్టయితే నా బిడ్డని ఈడ్చుకొని ఎటు పీక్కుపోనో, అయ్యో దేవుడా నాకెందుకు ఇంత కష్టం వచ్చింది అంటూ కూడా గుండెలు పగిలేలా రోధించింది ఆ తల్లి. అంతేకాదు పొద్దున్న అయ్యేసరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు గుంపులుగా వెళ్తుంటుంటారు. అదేవిధంగా ఏదైనా కొనుక్కొని తినడం కూడా పిల్లలకు అలవాటు. ఆ తినే క్రమంలో ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళే కుక్కలన్నీ కూడా మూకుముడుగా వచ్చి ఆ పిల్లల మీద దాడి చేస్తున్నాయి. ముక్కలు పీకేస్తున్నాయి. స్కూల్కి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు పోనీ స్కూల్కి వెళ్ళే పిల్లల చేతిలో ఏదో తినబండారాలు ఏవో ఉంటాయి కాబట్టి వాటి మీదకి ఎగబడిందన్న ఒక అర్థం. కానీ డ్యూటీలు ముగించుకొని వచ్చే పెద్దలు, అదేవిధంగా ముసలి వాళ్ళు చేతిలో కర్ర ఉన్నప్పటికి కూడా 4-5 కుక్కలు రౌండప్ చేసేసి దాడి చేసేసి కరిచేసి వెళ్ళిపోతున్నాయి. లబోదిబోం అనుకుంటూ మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్ళి చికిత్సను చేయించుకుంటున్నారు. ఎంత చికిత్స చేయించుకున్నా కుక్క కాటు అనేసరికి కూడా వారికి ఒక మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, అమ్మో ర్యాబిస్ వ్యాధి ఏమైనా వస్తుందేమో, అసలు ఫుడ్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో, అమ్మో బయటికి ఇంకెందుకు వెళ్ళడం అంటూ కూడా పనులన్నీ వాయిదా వేసుకొని మొత్తం అందరూ ఒక 10 మంది కలిసి వెళ్తేనే అందరం బయటికి వెళ్దామని నిశ్చయించుకుంటున్న పరిస్థితి. ఇందులో మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ర్యాబిస్ వ్యాధి లక్షణాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్క పేషెంట్ కూడా లేకపోయినప్పటికీ కుక్క కాటు కారణంగా గడిచిన 3 ఏళ్లలో అంటే 3 సంవత్సరాలుగా 12,800 పైచిలుకు మంది కుక్క కాటుకి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారంట. ఇదంతా కూడా చేసే విషయమే కదా. సుప్రీంకోర్టు ఎంత గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా కుక్కలకి అన్నం పెట్టొద్దు, వాటి వల్ల ప్రమాదం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా చాలా మంది వీటితో మనకి ఎందుకు తగు, మనం మంచికి వెళ్ళినా చెడే వస్తుంది అనేటట్టు చాలా మంది వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది అటు పోయేటప్పుడు అవి జాలుగా చూసేసరికి వాటికి ఎవరు అన్నం పెడతారని చేతిలో ఉన్నది ఏదో ఒకటి పెడుతుంటారు. కొంతమంది మనుషులు అలానే ఉంటారు, కొంతమంది మనుషులు. కానీ అక్కడ కుక్కలు మాత్రం ఎవరైనా ఒకటే టార్గెట్, వచ్చారా అందరం కలిపి దాడి చేసేసి మొక్క పీక్కొని వెళ్ళిపోవాలి అంతే. అంటే విశ్వాసం ఉన్న కుక్కలు కూడా అంతరించిపోతున్నాయేమో అనేలా ఒక క్వశ్చన్ మార్క్ ని అక్కడ ఉన్న శునకాలు కూడా రైజ్ చేస్తున్నాయి. ఏదైతేనే చిన్నపిల్లలు, పెద్దలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వెళ్ళినా ప్రతి గ్రామంలో కూడా మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా ఉన్నాయేమో అనేంతగా గుంపులుగా ఉంటున్నాయి. వాటికి ఎన్ని శస్త్రచికిత్సలు చేసినప్పుడు కూడా అసలు ఎలా పుట్టుకొచ్చేస్తున్నాయి, కొత్త కుక్కలు వస్తున్నాయి, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి కూడా మాకు తెలియని పరిస్థితి ఉందని గ్రామస్తులు అందరూ కూడా అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఆందోళన చెందుతున్నారు. సో ఏదైనప్పటికీ కుక్క కాటు కారణంగా రీసెంట్గా చాలా మరణాలు కూడా సంభవించాయి. అందరూ కూడా ఎలర్ట్గా ఉంటున్నారు. కుక్క కరిచిన వెంటనే కంపల్సరిగా ఆసుపత్రికి వెళ్ళాలి, ర్యాబిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి, వైద్యులు సూచించిన సలహాలు అన్నీ కూడా పాటిస్తే మరణం తప్పుతుంది. లేదంటే వైద్యం కానీ చేయించుకోకపోతే కంపల్సరిగా నాటు వైద్యాన్ని కానీ మనం ఆశ్రయించినట్టయితే కుక్క కాటుకి మరణం తప్పదు. ర్యాబిస్ వ్యాధి లక్షణాలతో చాలా మందికి అవేర్నెస్ ఉన్నప్పుడు కూడా ఈ కుక్కల్ని ప్రభుత్వ అధికారులు నియంత్రించినట్టయితే
ఇలాంటి సంఘటనలు జరగకుండా తగ్గుతాయి. అసలు ఓ పులికో సింహానికో ఎంత భయపడతామో ఇప్పుడు కుక్కలకి అంత భయపడుతున్నాము. అసలు బయటికి రాలేకపోతున్నాము. తలుపు తీయాలంటే భయం వేస్తుంది. అందులో సాయంత్రం అయ్యేసరికి తొందరగా లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎవరి పనుల మీద వాళ్ళు తలుపులు వేసుకుని లోపల ఉంటున్నారు. ఒక్కరు కానీ సింగిల్గా వెళ్ళారంటే కంపల్సరిగా కుక్కలు దాడి చేస్తున్నాయి. బయటికి వెళ్ళాలంటే ఎంత పెద్ద కర్రలు పట్టుకు వెళ్ళినా ఎలాంటి పరికరాలు పట్టుకెళ్ళినా క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తామనే నమ్మకం అయితే లేదు. అధికారులు మా యందు దయతలచండి అంటూ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో మొరపెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో వ్యూయర్స్ చూసిన తర్వాత అక్కడ మనం విజువల్లో చూడొచ్చు అసలు కుక్క దాడి చేసిన తర్వాత అసలు ఎంతమంది క్షతగాత్రులు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు, ఎంత దారుణంగా వారి మీద ఈ డాగ్స్ అనేవి అటాక్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, iDream Media, పార్వతీపురం మన్యం జిల్లా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.